దొంగ సన్యాసి. విక్రమపురాన్ని చంద్రపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు సన్యాసులు సాధువులన్నా పరమ గౌరవం. గంగడు అనే గజదొంగ రాజుగారి సంగతి తెలిసి తన 10 మంది అనుచరులతో సన్యాసుల వేషం ధరించి రాజసభకి వెళ్ళాడు. చంద్రపాలుడు ఆ దొంగ సాధువుతో మీరెక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆ సాధువు, మేము హిమాలయాల నుండి వస్తున్నాం. అక్కడ చాలా కాలంగా తపస్సు చేసి మంత్రశక్తిని సంపాదించాము. నీలాంటి వారికి సహాయం చేయాలనుకుని ఇక్కడికి వచ్చాము. మీ రాజ్యానికి రాబోయే ముప్పును తప్పించటానికి వచ్చాము అన్నాడు. రాజు కంగారుతో, మా రాజ్యానికి ముప్పా? అదేమిటో త్వరగా చెప్పండి స్వామి అన్నాడు. మేము హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుండగా మీ తండ్రి గారి ఆత్మ నన్ను కలిసింది. పాపం, వారి ఆత్మకు శాంతి లేక ఇంకా స్వర్గం చేరలేదట. ఆ ప్రేతాత్మ వల్లనే మీకు కష్టాలు కలుగుతున్నాయి అన్నాడు సాధువు. రాజు మరింత కంగారు పడుతూ, అయ్యో, మా నాన్నగారి ఆత్మ ఇంకా స్వర్గాన్ని చేరలేదా? నేను ఎంతటి పాపాత్ముడిని! మా నాన్నగారికి కలిగే కష్టాన్ని తెలుసుకోలేకపోయాను స్వామి అని ఆగాడు. అందులోకి ఆ దొంగ సన్యాసి, నీ తండ్రి ఆత్మ స్వర్గం చేరాలంటే నువ్వు పెద్ద యజ్ఞం చేయాలి. నేను ఆ యజ్ఞం ద్వారా మీ తండ్రి ఆత్మ ఎలా స్వర్గానికి వెళ్లాలో భగవంతుని ద్వారా తెలుసుకుంటాను అన్నాడు. వెంటనే రాజుగారు, మీకు యజ్ఞానికి ఏమి కావాలో చెప్పండి, రేపే యజ్ఞం ప్రారంభించండి అన్నాడు. దొంగ సన్యాసి ఏవేవో వస్తువులు తెప్పించి పెద్ద అగ్నిగుండం వెలిగించి అన్ని వస్తువులు అగ్నిలో వేస్తూ మంత్రాలు చదివాడు. యజ్ఞం ముగిసిన తర్వాత సన్యాసి, రాజా, ఈ రాత్రి నేను అగ్నిగుండం పక్కనే పడుకుంటాను. నాకు దేవుడు కనిపించి అన్నీ వివరంగా చెబుతాడు. రేపు ఉదయం మీకు అన్నీ చెబుతాను అంటూ పడుకున్నాడు. మరునాడు సన్యాసి వద్దకు రాజుగారు వచ్చి, రాత్రి దేవునితో మాట్లాడారా? మా నాన్నగారి ఆత్మ గురించి ఏం చెప్పారు అన్నాడు. చెబుతాను. మీ నాన్నగారు ఎవరికో 10,000 బంగారు నాణాలు ఇవ్వవలసి ఉన్నారట. అది ఆ వ్యక్తికి ఇవ్వకుండా చనిపోయారు. అందువల్ల నువ్వు రోజు 1000 బంగారు నాణాలు మూటకట్టి మీ నాన్నగారి సమాధి మీద పెట్టి వెళ్ళిపోండి. ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు. అప్పుడు మీ నాన్న ఆత్మ దాన్ని తీసుకుని ఇవ్వవలసిన వారికి ఇస్తుంది. ఇలా 10 రోజులు వరుసగా చేస్తే 11వ రోజు మీ నాన్న ఆత్మ స్వర్గం చేరుతుంది అన్నాడు సన్యాసి. వెంటనే మహారాజు, అలాగే స్వామి, ఈ రోజు నుండే ప్రారంభిస్తాను అనడంతో సన్యాసి వెళ్ళిపోయాడు. అంతలో మంత్రి రాజును కలిసి, మహారాజా, నాకు ఆ సన్యాసిపై నమ్మకం లేదు. ఆత్మలకు బంగారు నాణాలు అవసరం ఉండదు. మీ నాన్నగారు ఎవరికీ బాకీ లేరు. నాకు ఆ సంగతి బాగా తెలుసు. మీరు అతన్ని అనవసరంగా నమ్ముతున్నారు అన్నాడు. రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కుదరక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం రాజుగారు 1000 బంగారు నాణాలు చిన్న మూట కట్టి తండ్రి సమాధిపై పెట్టాడు. మరునాడు రాజు సమాధిపై బంగారు నాణాల మూట లేకుండా చూసి, మంత్రి, చూసారా, ఆ మూట లేదు. అది మా నాన్న ఆత్మ తీసుకువెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఆ సన్యాసిపై నమ్మకం కుదిరిందా అన్నాడు. మంత్రి ఆశ్చర్యపోతూ ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా సమాధికి దగ్గరలో దాక్కుని చూడసాగాడు. అర్ధరాత్రి సన్యాసి అనుచరులు వచ్చి ఆ మూట తీసుకుపోవటం గమనించి, నీ ఆట కట్టిస్తాను అనుకున్నాడు. 10వ రోజు రాజుగారు సమాధిపై నాణాల మూట పెడుతుండగా ఒక సైనికుడికి పూనకం వచ్చింది. అంతలో మంత్రి, రాజా, మీ నాన్న ఆత్మ ఆ వ్యక్తిలో దూరినట్టుంది. ఇంకా మీ నాన్నగారికి ఏం కోరికలున్నాయో తెలుసుకుందాం అన్నాడు. రాజుగారికి ఆ పూనకాలపై నమ్మకం ఉంది. అందువల్ల ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, నాన్నగారు, మీ ఆత్మ శాంతించింది కదా, నేను పంపిన బంగారు నాణాలు మీరు ఇవ్వవలసిన వారికి ఇచ్చారా అన్నాడు. అందుకు ఆ సైనికుడు, నాయనా, అంతా నేను చెప్పినట్టు చేశావు. నా ఆత్మ శాంతించింది. నేను స్వర్గం చేరుకున్నాను. కానీ దేవేంద్రుని కోరికపై తిరిగి నీ వద్దకు రావడం జరిగింది అన్నాడు. ఏమిటి నాన్నగారు వారి కోరిక? ఆశ్చర్యంతో అడిగాడు రాజు. నన్ను స్వర్గానికి పంపించడానికి నీ వద్ద ఉన్న సన్యాసి ఎన్నో పూజలు చేశాడు. అందువల్ల ఆ సన్యాసిని బొందితో స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు అన్నాడు. అదెలా సాధ్యం నాన్నగారు అని అడిగాడు రాజు. సమాధానంగా పూనకం వచ్చిన సైనికుడు, ఏముంది బాబు, ఆయన్ని ఒక పెట్టెలో పెట్టి పెద్ద అగ్నిగుండంలోకి ఆ పెట్టెను వేయి. కొన్ని క్షణాలకు ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటాడు అన్నాడు. అది విన్న దొంగ సన్యాసి కోపంతో,
మహారాజా, అంతా అబద్ధం. ఆ వ్యక్తికి పూనకం రాలేదు. అయినా ఇక్కడ పెట్టెలో పెడితే ఎలా స్వర్గం చేరుకుంటాడు? మీరు నమ్మకండి అన్నాడు. అంతలో మంత్రి, స్వామి, రాజుగారు ఇక్కడ సమాధిపై పెట్టిన బంగారు నాణాలు వారి నాన్న ఆత్మ తీసుకుపోయిందని మేము నమ్మాము కదా, అందువల్ల ఇది మీరు నమ్మి తీరాలి. త్వరగా రండి, అగ్నిగుండం తయారవుతుంది అన్నాడు. దొంగ సన్యాసికి చెమటలు పట్టాయి. ఆయన ఉంటున్న గదిలోకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న మూటలు తీసుకుని, మహారాజా, నేను వచ్చిన పని అయింది. ఇక నా కొరకు భక్తులు వేచి ఉంటారు, అందువల్ల నేను వెళ్ళాలి అన్నాడు. అంతలో మంత్రి, స్వామి, మా కొరకు పెద్ద పూజలు చేశారు. పాపం, చనిపోయిన మా రాజుగారి నాన్న ఆత్మ చివరి కోరికను తీర్చాలి. మీ పేరు ప్రతిష్టలు దేవలోకంలో పాకినట్లుంటుంది. మీలాంటి మహామునులకి ఇది మంచి అవకాశం అన్నాడు. దొంగ సన్యాసి భయంతో వణుకుతూ, మహారాజా, నేనెక్కడికి వెళ్ళను. నీలాంటి వారికి ఎన్నో సహాయాలు చేయాలి. మహారాజు, అక్కడున్న ప్రజలు అందుకు సమ్మతించలేదు. చివరికి రాజు కోపంతో, దేవలోకం నుండి మీకు పిలుపు వస్తే మీరు వెళ్ళనంటున్నారెందుకు? మీరు వెళ్ళకపోతే మా నాన్న ఆత్మ శాంతించదు అన్నాడు. దొంగ సన్యాసి ఏడుస్తూ రాజుగారి కాళ్ళ మీద పడి జరిగిందంతా వివరంగా చెప్పాడు. మంత్రి నవ్వుతూ, మహారాజా, ఈ దొంగ సన్యాసి విషయం ఇంటికొచ్చిన రోజునే నేను పసిగట్టాను. మీ వద్ద నుండి బంగారు నాణాలు మీ నాన్న సమాధిపై పెట్టి తిరిగి ఇతనే దాన్ని దొంగలించుకుపోతున్నాడు. నేను చెప్పినా ఆ సమయంలో మీరు నమ్మరని మన సైనికునికి పూనకం వచ్చినట్టు నటించమన్నాను. అతని గుట్టు బయటపడింది అన్నాడు. రాజుగారు దొంగ సన్యాసి తన్ను మోసం చేశాడని తెలిసి కోపంతో అతనిని, శిష్యులను చెరసాలలో బంధించమన్నాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.